ప్రొఫెషన్ ఏదైనా జాబ్ ఏదైనా ఐటీ హబ్ కి దగ్గరగా అండ్ గచ్చిబౌలి జూబ్లీ హిల్స్ దగ్గరగా అన్ని రకాల లగ్జరీ ఎమ్యూనిటీస్ తో ఫ్లాట్ కావాలని, అది కూడా మీ బడ్జెట్ లో కావాలని సర్చ్ చేస్తున్నారా? అయితే రాధే స్కై కి వచ్చేయండి. నాతో పాటు ఉన్నారు సేల్స్ మేనేజర్ మురళి గారు. మురళి గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఆల్మోస్ట్ 75% సేల్ అయిపోయాయి, అంతేనా? ఎస్ మేడం, మొత్తం 10 acres ప్రాజెక్ట్ ఇది. ఇందులో మీకు 7 towers ఇస్తున్నాము. ఇది కాన్ఫిగరేషన్స్ పరంగా చూసుకుంటే 2 BHK, 3 BHK అండ్ 3.5 BHK గా ఉంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇట్స్ మోర్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ కిడ్స్. అందుకే మా ద వే వి డిస్కస్ విత్ ద క్లయింట్స్ కూడా కిడ్స్ సెంట్రిక్ హోమ్స్ అనే విధంగా వీఆర్ టాకింగ్ అన్నమాట. నమస్తే, నేను మీ హరిత. మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయా, బిజినెస్ మ్యానా, ప్రొఫెషన్ ఏదైనా జాబ్ ఏదైనా ఐటీ హబ్ కి దగ్గరగా అండ్ గచ్చిబౌలి జూబ్లీ హిల్స్ దగ్గరగా అన్ని రకాల లగ్జరీ ఎమ్యూనిటీస్ తో ఫ్లాట్ కావాలని, అది కూడా మీ బడ్జెట్ లో కావాలని సర్చ్ చేస్తున్నారా? అయితే రాధే స్కై కి వచ్చేయండి. ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుండి ఇక్కడికి జస్ట్ హాఫ్ అన్ అవర్ లో వచ్చాను. అండ్ కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి జస్ట్ 2 minutes లోనే ఈ లొకేషన్ కు వచ్చాను. ఒక్కసారి లోపలికి వెళ్దామా? నాతో పాటు ఉన్నారు సేల్స్ మేనేజర్ మురళి గారు. మురళి గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఆల్మోస్ట్ 75% సేల్ అయిపోయాయి, అంతేనా? సిటీకి ఇంత దగ్గరలో ఇంత అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఇంకా వేరే ఫ్లాట్స్ ఎక్కడ లేవనుకుంటా కదా? ముందుగా ప్రాజెక్ట్ గురించి చెప్తారా వ్యూవర్స్? సో మా ప్రాజెక్ట్ పరంగా చూసుకుంటే అండి, కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి ఒక 2 kilometers దూరంలో గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామండి. సో మొత్తం 10 acres ప్రాజెక్ట్ ఇది. ఇందులో మీకు 7 towers ఇస్తున్నాము. ఇది కాన్ఫిగరేషన్స్ పరంగా చూసుకుంటే 2 BHK, 3 BHK అండ్ 3.5 BHK గా ఉంది. మామూలుగా ఎక్కడ చూసినా సేమ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి కదా. వాట్ మేక్స్ రాధే స్కై స్పెషల్ అనుకుంటే, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇట్స్ మోర్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ కిడ్స్. అందుకే మా ద వే వి డిస్కస్ విత్ ద క్లయింట్స్ కూడా కిడ్స్ సెంట్రిక్ హోమ్స్ అనే విధంగా వీఆర్ టాకింగ్ అనమాట. ఎందుకు కిడ్స్ సెంట్రిక్ హోమ్స్ అనే టాపిక్ గా వస్తుంటే, మనము కిడ్స్ గా ఉన్నప్పుడు వీఆర్ మోర్ అలైన్ విత్ నేచర్. ఆడుకోవడం ఎక్కువ, స్క్రీన్ టైం తక్కువ అయిపోయింది. ఇప్పుడు చూస్తే రివర్స్, స్క్రీన్ టైం ఎక్కువ, ఆడుకోవడం తక్కువ. అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ వేరే వేరే చోట్ల కూడా అపార్ట్మెంట్స్ అవన్నీ దొరుకుతున్నాయి. బట్ అక్కడ వాళ్ళకి ఆడుకునే దానికి పిల్లలకన్నా స్కోప్ అనేది లేదు. జనరల్ గా ఇప్పుడు ఎట్లా అవుతుంది అంటే, పేరెంట్స్ కూడా వై దే మూవ్ టు గేటెడ్ కమ్యూనిటీ, వాళ్ళ పిల్లలకి ఓవరాల్ గ్రోత్ అనేది ఉంటుంది, సోషలైజేషన్ ఎక్కువ ఉంటుంది రీజన్. అదే ఉద్దేశంతో ఆడుకోవడానికి పిల్లలకి ఎక్కువ స్పేస్ అండ్ వాళ్ళ ఓవరాల్ గ్రోత్ కి స్కోప్ ఇవ్వడం కోసము వీ కేమ్ అప్ విత్ దిస్ ప్రాజెక్ట్. ఇందులో 2 lakh SFT ఓన్లీ అమ్యూనిటీస్ ఉన్నాయండి, పిల్లలకి మాత్రమే. గ్రేట్. అండ్ దాంతో పాటు ప్రెజెంట్ జనరేషన్ కి, ఫ్యూచర్ జనరేషన్ ని దృష్టిలో ఉంచుకొని ఇది డిజైన్ చేశారు. అందుకే ఇప్పుడు అందరూ రాధే స్కై, రాధే గ్రూప్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అవునండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఎవరైతే మన దగ్గర వచ్చి తీసుకుంటున్నారో వాళ్ళకి మేజర్ అడ్వాంటేజ్ ఏమంటే, ఇప్పుడున్న దానిలో స్కూల్ కి వెళ్ళేదానికి పిల్లలకి పొద్దున్నే రెడీ అయిపోయి బస్ కోసం వెయిట్ చేసి ఒక 1.5 hours జర్నీ చేస్తారు. ద సేమ్ థింగ్ రివర్స్, ఇంటికి వచ్చేదానికి ఈ టైం స్పాన్ లో పిల్లలకి పేరెంట్స్ తో స్పెండ్ చేసే టైం కూడా తక్కువ అయిపోయింది. ఇక్కడ నాకు దగ్గరలో చూసుకుంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. విత్ ఇన్ 3 to 5 kilometers రేడియస్ లో ఇంకా 5 schools ఉన్నాయన్నమాట. సో యావరేజ్ గా మీ అబ్బాయి స్కూల్ నుంచి ఇంటికి రానికి, లేకుంటే ఇంటి నుంచి స్కూల్ పోయేదానికి హార్డ్లీ 10 to 15 minutes. సో అక్కడ మీరు సిటీలో ప్రజెంట్ పెరుగుతున్న ట్రాఫిక్ లో ఆ 1 or 2 hour గ్యాప్ ఏదైతే ఉందో, ఆ 1 or 2 hour టైం ని ఇఫ్ యూ రెడ్యూస్ ఇట్ టు half an hour, ఈ 1.5 hour గ్యాప్ ఏదైతే ఉందో పిల్లలు ఎక్స్ట్రా యాక్టివిటీస్ పెట్టడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, మోడల్ ఫ్లాట్ చూస్తూ మాట్లాడుకుందాం. తప్పకుండా. మురళి గారు, నాకైతే రాధే స్కై లోపలికి రాగానే చుట్టూ పచ్చటి వాతావరణం, ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చాయండి. నా ఎక్స్పీరియన్స్ నేను వచ్చేటప్పుడు చెప్తాను. నేను జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఇక్కడికి హాఫ్ అన్ అవర్ లోనే వచ్చాను. మామూలుగా ఒక ఫ్లాట్ జూబ్లీ హిల్స్ లోనో, బంజారా హిల్స్ లోనో, గచ్చిబౌలిలో తీసుకోవాలంటే ఇప్పుడు మామూలు మధ్యతరగతి పీపుల్ కి వాళ్ళ అంటే అంత బేర్ చేయలేరు. ఇప్పుడు ఇంత హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ లోనే అందులో అఫోర్డబుల్ ప్రైజెస్ అంటే, నాకు ఒకసారి ప్రైజెస్ గురించి డీటెయిల్ గా చెప్తారా? మేడం, ప్రజెంట్ ప్రైజెస్ పరంగా చూసుకుంటే అండి, నా దగ్గర ఉన్న ఆప్షన్స్ 2, 3 and 3.5 ఉన్నాయి కదా. 2 BHK వచ్చేసి 93 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి. 93 lakhs BHK ఫ్లాట్ స్టార్ట్స్ ఫ్రమ్ 93 lakhs అన్నమాట. ఓకే, దాంతో పాటు మీకు 3 BHK పరంగా చూసుకుంటే 1,20 lakhs నుంచి నా స్టార్టింగ్ ప్రైస్ అనేది ఉంది నా దగ్గర ఉన్న అవైలబుల్ ఆప్షన్. సో దట్ ఈస్ ఆల్. ఓకే, చూసారా, మీకు సిటీలో
అంటే 1 CR లోపే 93 లక్షలకే 2 BHK స్టార్టింగ్ ప్రైస్ అని మురళి గారు చెప్తున్నారు. అది కూడా లగ్జరీ ప్రీమియం అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఈ లగ్జరీ ప్రీమియం ఫ్లాట్స్ మీరు సొంతం చేసుకోవచ్చు. చాలా దగ్గరగా, సిటీకి చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న ఫ్లాట్ మేము చూపించబోతున్నాం, ఫాలో అవ్వండి. మురళి గారు, కంప్లీట్ ప్రాజెక్ట్ పూర్తయ్యాక అవుట్లుక్ ఇలా ఉంటుంది కదా? ఎస్ మేడం. ఎంత బాగుందో అసలు, ఒక్కసారి చెప్పరా మేడం? చూసుకున్నారు అనుకోండి మేడం, సో వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ 7 టవర్స్ ఇలా కనిపిస్తుంది. దాంతో పాటు మనకు స్టార్టింగ్ లో క్లబ్ హౌస్ కూడా ఉంది. ఓకే, సో మీకు ఏవైతే అమ్యూనిటీస్ పరంగా ఉన్నాయో అవుట్డోర్ అమ్యూనిటీస్ అన్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది మేడం. అండ్ మోర్ ఓవర్ మనకి ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నాం అనుకోండి, మధ్యలో గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్ అనేది ఏమి అంటే అక్కడ మనము పిల్లల కోసము ప్రతి టవర్ కింద స్టిల్ట్ అమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఆ స్టిల్ట్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి కూడా రీజన్ ఏమి అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సీజన్ పీపుల్ గో అండ్ కెన్ ప్లే. ఇప్పుడు మనమే అనుకున్నాం అంటే ఎండాకాలంలో కానీ వానాకాలంలో కానీ మన పిల్లల్ని పంపిద్దాం అనుకుంటే ఎండ ఎక్కువ ఉంది, వర్షం ఎక్కువ ఉంది, కొట్టికి ఇట్లా కూర్చోబెడతాం. అదేం లేకుండా హ్యాపీగా విత్ ఇన్ ద టవర్ లోనే పిల్లలు ఆడుకోవచ్చు. అందులో పిల్లలతో పాటు మనం పెద్దల కోసం కోవర్కింగ్ స్పేస్ కూడా ఇచ్చాం. పెద్దల గురించి బాగా ఆలోచించారు. కోవర్కింగ్ స్పేస్ కూడా అక్కడే ఇచ్చారు. అండ్ కోవర్కింగ్ స్పేస్ కూడా ఇచ్చే విధానం ఎట్లుంది అంటే, ఇప్పుడు ఆఫీస్ లో క్లోజ్ లో కూర్చొని ఇంటి దగ్గర క్లోజ్ లో కూర్చున్నంత ఉన్నారు అనుకోండి, దే ఫెటప్. అట్లా కాకుండా పెద్దల కోసం కోవర్కింగ్ స్పేస్ ఒక స్టెప్ ఫార్మాట్ లో ఇచ్చేస్తాం అనమాట, ఓపెన్ గా. వేర్ పెద్దలు అక్కడ కూర్చొని హ్యాపీగా వర్క్ చేసుకుంటుంటారు. అండ్ స్టిల్ లెవెల్ లో వాళ్ళ కళ్ళ ముందరే పిల్లలు ఆడుకుంటుంటారు. దట్స్ వన్ గుడ్ థింగ్ విచ్ వి డిడ్. అంటే ఫ్లాట్స్ అంటే చాలా చోట్ల కంజెస్టెడ్ గా ఉంటాయి, ఇక్కడ అలా ఉండవు. ఏ ఫ్లాట్ తీసుకున్నా అలా ఉండదు, చాలా స్పేషియస్ గా ఉంటుంది. ఓకే, 2 BHK, 3 BHK అండ్ 3.5 BHK. ఇంతకీ హ్యాండ్ ఓవర్ ఎప్పుడండి మేడం? మీరు చూసారు అనుకుని టోటల్ గా మాకు 7 బ్లాక్స్ ఉన్నాయి. బ్లాక్ ABCDEFG. మనము బ్లాక్ DEFG నెక్స్ట్ 1 year లోపల వీఆర్ ప్లాన్ టు హ్యాండ్ ఓవర్ అండి. దాని తర్వాత కమింగ్ 1 year లో బ్లాక్ ABC వీఆర్ ప్లానింగ్ టు హ్యాండ్ ఓవర్. ఓకే, నేను 5-6 months బ్యాక్ వచ్చాను ఇక్కడికి. 5-6 months బ్యాక్ వచ్చాను. సో చుట్టూ చూసినా ప్రోగ్రెస్ కనిపిస్తోంది, ఇక్కడికి వచ్చినా చాలా ప్రోగ్రెస్ కనిపిస్తోంది. ఇక్కడ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పగలరు? మిగతా కన్స్ట్రక్షన్ వాటికి రాధే గ్రూప్ కి, రాధే కన్స్ట్రక్షన్ కి ఏంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? మేడం, కన్స్ట్రక్షన్ పరంగా చూసుకుంటే మేడం ప్రజెంట్ అందరూ మనకి మైవన్ టెక్నాలజీ యూస్ చేసి హైరైజ్ అంతా చేస్తూనే ఉన్నారు. ఈవెన్ వీఆర్ ఆల్సో గివింగ్ యూ ద మైవన్ టెక్నాలజీ మాట. అండ్ ఎందుకు రాధే గురించి పబ్లిక్ రానికి ఇష్టపడుతున్నారో, రావాలి అనుకుంటున్నాను, బికాస్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ కంపెనీ హ్యాస్ విత్ ద క్లయింట్స్ తో కానివ్వండి, ఎంప్లాయీస్ తో కానివ్వండి, ఎలా అయితే కమ్యూనికేషన్ పరంగా కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ అనమాట. అండ్ మోర్ ఓవర్ దాంతోపాటు చూసుకుంటే కస్టమర్ ఎంగేజ్మెంట్ పరంగా, క్లయింట్ ఎంగేజ్మెంట్ పరంగా చూసుకుంటే మా కంపెనీలో ఏ ఈవెంట్ అయినా కానీ with open hands we are inviting all the existing customers. Recent గా మనకు చిల్డ్రన్స్ డే ఫుల్ సెలబ్రేట్ చేసాము, దాండియా ఈవెంట్ సెలబ్రేట్ చేసాము. అండ్ హోప్ఫుల్లీ కమింగ్ ఇప్పుడు మనం యాన్యువల్ డే సెలబ్రేషన్ అయినా రాధే ఫ్యామిలీ అందరూ ఒకే ఫ్యామిలీ కింద లాగా చేసుకుంటారు. రాధే గ్రూప్ సెలబ్రేట్ చేస్తుంది కూడా. మీరు చెప్పింది కరెక్ట్ మేడం, ఇది రాధే గ్రూప్ కాదు, రాధే ఫ్యామిలీ అన్నప్పుడు అందరూ ఇన్వైట్ చేయాలి కదా. దట్స్ హౌ వి ఫాలో అన్నమాట. అకేషన్ ఏదైనా సెలబ్రేషన్ ఉండాలి, రాధే ఫ్యామిలీ అందరు కలిసి చేసుకుంటారు. ఒక్కొక్కరు ఎవరి ఇంట్లో వాళ్ళు కాకుండా అందరు ఒకే చోట గ్యాదరింగ్ అయి చేసుకుంటారు. నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఒక్కసారి ఫ్లాట్ చూద్దాం. 3 types ఆఫ్ ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పారు. 2 BHK, 3 BHK అండ్ 3.5 BHK. ఇప్పుడు మనం చూసే మోడల్ ఫ్లాట్ మేడం, మనకి ప్రజెంట్ మోడల్ ఫ్లాట్ వచ్చేసి 3 BHK మనం డిజైన్ చేసామండి. సో ఈ మోడల్ ఫ్లాట్ పరంగా చూసుకుంటే ఇట్స్ 2300 SFT ఈస్ట్ ఫేసింగ్ విత్ 3 balcony కాన్సెప్ట్ తో ఉన్న మోడల్ ఫ్లాట్ మనం చూస్తున్నాం. వావ్, సూపర్ గా ఉంది కదా. మురళి గారు, ఈ ఫ్లాట్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయరా? మేడం, ఈ ఫ్లాట్ గురించి చూసుకుంటే అండి, ప్రజెంట్ మనము డ్రాయింగ్ ఏరియాలో ఉన్నాము, వేర్ మీ ఇనిషియల్ గెస్ట్ కూర్చొని హ్యాపీగా దగ్గర ఎంజాయ్. దెన్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి డైనింగ్ ఏరియా అండ్ లివింగ్ ఏరియా అనేది ఇస్తున్నాం ఇక్కడ. సో అండ్ స్పేషియస్ గా ఉంటుంది, 2300 SFT కాబట్టి మీ పిల్లలు కూడా హ్యాపీగా తిరగచ్చు, ఇక్కడ ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ సపరేట్ మీకు పూజా స్పేస్ ఇవ్వడం జరిగింది అన్నమాట. అవును, ఇది కూడా స్పేషియస్ గానే ఉంది. అంటే ఏదో కంజెస్టెడ్ గా చిన్నగా లేకుండా 3 BHK అయితే చాలా చాలా స్పేషియస్ గా ఉంది. 2 BHK అంటే కొంచెం 2 BHK పరంగా కూడా అది కూడా స్పేషియస్ గా ఉంటుంది. జస్ట్ ఒక 2-3 feet కొంచెం తక్కువ వస్తుంది, ఇలానే ఉంటుంది అది కూడా.
సో నెక్స్ట్ చూస్తే మనం మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్దాము. ఉమ్, సో ప్రజెంట్ మా దగ్గర ఉన్న కమ్యూనిటీలో మీరు 3 BHK పరంగా 2000 SFT పైన ఏ ఫ్లాట్ తీసుకున్నా గానీ ఉమ్. మీకు మాస్టర్ బెడ్రూమ్ లో మీకు అటాచ్డ్ క్లోజెట్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. వావ్. సో వార్డ్రోబ్ కోసం యూ హావ్ ఎ క్లోజెట్ స్పేస్ ఆల్సో హియర్. డ్రెస్సింగ్ ఏరియా. డ్రెస్సింగ్ ఏరియా బేసికల్లీ. ఓకే. సో జనరల్లీ మొత్తం లేడీస్ దే ఫుల్ అయిపోతుంది. వీ జెంట్స్ మనకి సపరేట్ గా ఇంకోటి పెట్టుకోవాల్సి అంటే వస్తుంది. ఫ్లాట్స్ లాగా లేవు, ఒక విల్లా టైప్ లో ఉన్నాయి. Yes, yes. అంత స్పేషియస్ గా కనిపిస్తుంది. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ చూడండి, చాలా స్పేషియస్ గా చాలా బాగుంది. సో మీరు ఇంటీరియర్ ఇంకా మీకు నచ్చిన విధంగా మీ చాయిస్, మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కంపెనీ తరపున, రాధే గ్రూప్ తరపున కస్టమర్ కి ఫ్లాట్ కొనుక్కుంటే ఏమేమి ప్రొవైడ్ చేస్తారు? మేడం కస్టమర్ కి ఫ్లాట్ తీసుకున్నారు అనుకోండి, మనం రెగ్యులర్ గా ఓ బేర్ షెల్ విత్ సిపి శానిటరీ అండ్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఇస్తున్నాం. దానిపైన క్లయింట్ కి ఎక్స్ట్రా వర్క్ పడేది అవుతుంది, ఇంటీరియర్స్ వర్క్ ఉంటుంది. ఇంటీరియర్స్ కి కూడా మనకి ఇన్ హౌస్ టీమ్ అనేది ఉందండి. సో వీల్ బి వాళ్ళ హెల్పింగ్ చాయిస్, వాళ్ళు ఎక్కడ చేయించుకోవచ్చు, లేకుంటే వాళ్ళ ఇష్టం. ఇట్స్ దేర్ చాయిస్, ఇట్స్ ఓపెన్ టు దట్. బట్ మన సైడ్ నుంచి కూడా ఒకటి ఉంది కాబట్టి దే హ్యావ్ అన్ ఆప్షన్ టు చూస్, విచ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ డజంట్ హ్యావ్ దట్ ఆప్షన్ అనొచ్చు. ఓకే. సో అలా చూసారుగా మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా చాలా స్పేషియస్ గా ఉంది. హ్యాండ్ వాష్ ఏరియా కూడా మీరు చూడొచ్చు. ఏది చూసినా అంటే మీరు ఇక్కడ ఫ్లాట్ తీసుకుంటే ఇలా పెట్టుకోవచ్చు, ఇంటీరియర్ ఇలా చేయించుకోవచ్చు, ఇంత బాగుంటుందని చూపించడానికి ఇప్పుడు నేను మోడల్ ఫ్లాట్ చూపిస్తున్నాను. ఇక లేడీస్ కి జనరల్ గా ఇష్టమైంది ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేసేది కిచెన్ లో కదా. ఒక్కసారి ఈ కిచెన్ కూడా ఒక్కసారి లుక్ వేయండి. ఇది కూడా చిన్నగా ఏమనిపించట్లేదు, చాలా స్పేషియస్ గా ఉంది, చాలా బాగుంది. మైక్రో ఓవెన్ సెటప్ అండ్ ఫ్రిడ్జ్ కూడా, మీరు ఇన్ని వస్తువులు పెట్టుకున్నా ఇంత స్పేషియస్ గా మీకు కిచెన్ ఉంటుంది. ఇదేంటండి ఇటు సైడ్ ఇక్కడ యూటిలిటీ స్పేస్ ఉందండి. ఇక్కడ మీ వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఉంటుంది. అంటే మేడ్స్ ఎవరైనా వచ్చినా ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వాషింగ్ అంతా పెట్టేసుకోవచ్చు, వాషింగ్ మిషన్, డిష్ వాషర్ అంతా ఇక్కడ పెట్టేసుకోవచ్చు, డిష్ వాషర్ పెట్టుకోవచ్చు. యూటిలిటీ ఏరియా చూడండి, అది కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ మీకు వెంటిలేషన్ పరంగా కూడా మనము 2 విండోస్ ఇచ్చాము అనమాట. 2 విండోస్ అన్ని ఫ్లాట్స్ కి ఇలా ఉంటుందా? కిచెన్ కూడా లైటింగ్ ఇబ్బంది లేకుండా వస్తుంది. చూడగానే నాకు అర్థమైపోయింది. కిడ్స్ బెడ్రూమ్ Yes, madam. ఎంత బాగుందో. 2-3 పిల్లలైనా చక్కగా వాళ్ళు పడుకోవడానికి బెడ్స్ ఇట్లా అరేంజ్ చేసుకుంటే Bugger beds బాగుంటుంది అని పెట్టారు. స్టడీ టేబుల్, వాళ్ళ కంప్యూటర్ కానీ ఏదైనా సిస్టమ్స్ కానీ బుక్స్ కానీ అలా అరేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళ టాయ్స్ కూడా అంటే ఇలా చేసుకుంటే, ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది అని ఈ మోడల్ ఫ్లాట్ లో ఇక్కడ చూపించారు. ఒక్కసారి కూర్చోవచ్చా మురళి గారు? కూర్చోండి మేడం. బాగా తిరుగుతున్నారు కదా అటు ఇటు, చాలా స్పేసియస్ గా ఉంది, అందుకే ఎక్కువ తిరుగుతున్నాను కదా. కిడ్స్ బెడ్రూమ్ వచ్చేసరికి మీరు కూడా పిల్లల మాదిరి నేను కూడా పిల్లల మాదిరిగా అయిపోయాను అన్నట్టు. సో ప్రతి బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఎస్ మేడం, మనకి 3 బెడ్రూమ్స్ 3 అటాచ్డ్ వాష్రూమ్స్ వస్తుంది. అండ్ ఈ పర్టికులర్ ఫ్లాట్ లో మనకి బాల్కనీ కూడా ఉంది. ఓహో, బాల్కనీ పక్కన. Yes. చల్లటి గాలి పొద్దున కానీ సాయంత్రం కానీ చల్లగా క్లైమేట్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది సిటీకి దగ్గరగా ఉన్నా కూడా పొల్యూషన్ అనేది ఇక్కడ లేదు. మీకు ఎక్కడ చూసినా చుట్టూ చాలా గ్రీనరీ కనిపిస్తుంది. ఒక్కసారి చూడొచ్చు. మురళి గారు, ప్రతి బెడ్రూమ్ కి బాల్కనీ ఇచ్చారా? మేడం మా దగ్గర ఉన్న కాన్ఫిగరేషన్స్ లో చూసుకున్నారనుకోండి, మనకి బాల్కనీస్ అనేది ఎక్కువ కార్నర్స్ దాంట్లో ఇవ్వడం జరిగింది అనమాట. మిడిల్ దాంట్లో కూడా వీ హావ్ గివెన్ 1 బాల్కనీ హాల్ నుంచి. కార్నర్స్ కి వచ్చేసరికి క్లయింట్స్ ఆర్ 2 ఆప్షన్స్. నాకు మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీ కావాలి, కస్టమర్ చాయిస్ కూడా ఉంటుంది. మీకు మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీ కావాలి అంటే వీ హావ్ ఫ్యూ ఫ్లాట్స్ అవైలబుల్ విచ్ హాస్ మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీ. నాకు మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీ వద్దు, పిల్లలకి గెస్ట్లకి బాల్కనీ కావాలంటే వీ హావ్ దట్ ఆప్షన్స్ ఆల్సో అవైలబుల్. ఇప్పుడు మనం చూస్తున్నది పిల్లలకి గెస్ట్లకు వచ్చే బాల్కనీ కాన్సెప్ట్ లో 2 బాల్కనీలు అయితే ప్రొవైడ్ చేస్తారు. అది మీ ఇష్టం, గెస్ట్ బెడ్రూమ్ కి కావాలా లేకుంటే మాస్టర్ బెడ్రూమ్ ఇలా బాల్కనీ చక్కగా ఉంటుంది. ఇక్కడ ఈవినింగ్ టైమ్ లో, మార్నింగ్ టైమ్ లో చైర్స్ వేసుకొని చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు కదా. మురళి గారు, నాకైతే డిజైన్ సూపర్ గా నచ్చింది. అంటే ప్రతి ఒక్కటి ఎంత ఆలోచించి చేశారు అనేది ఫ్లాట్ కు వస్తే నాకు కనిపిస్తుంది కూడా. చాలా బాగుంది. ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ మీకు చూపిస్తాను, ఒక్కసారి రండి. ఈ పర్టికులర్ ఫ్లాట్ కి గెస్ట్ లకు కూడా బాల్కనీ ఇవ్వడం జరిగింది. వావ్, సూపర్ గా ఉందండి, చాలా బాగుంది. ప్రతి దానికి, ప్రతి బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ యూటిలిటీ ఏరియా కూడా ఉంది. చాలా స్పేషియస్ గా ఉంది. అంటే 2 BHK తీసుకున్నా, 3 BHK తీసుకున్నా, 3.5 BHK మీరు తీసుకున్నా
కొంచెం స్పేస్ లో డిఫరెన్స్ ఉంటుందేమో కానీ ఫ్లాట్స్ అన్ని ఇంచుమించు ఇలానే ఉంటాయి. మురళి గారు, మేడం. ఫ్లాట్ ఆప్షన్స్ అంటే ఏంటి ఒక్కసారి నాకు చెప్తారా డీటెయిల్డ్ గా? ఎస్ మేడం, మనకి 3 BHK అండ్ 2 BHK అండ్ 3.5 BHK లో మేడం మీరు చిన్న ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఇక్కడ స్టార్ట్ విత్ 2 BHK అండ్ కొంచెం ఫ్యామిలీ పెద్దగా ఉంది అని గో ఫర్ 3 BHK. 3 BHK లో కూడా మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. మీకు మాస్టర్ బెడ్రూమ్ తో బాల్కనీతో ఉన్న ఫ్లాట్ కావాలి, లేకుంటే రెస్ట్ అదర్ 2 bedrooms ఉన్న బాల్కనీస్ తో ఫ్లాట్ కావాలి, యూ హ్యావ్ 2 options. దాంతో పాటు ఇంకా మీరు నాకు ప్రైవేట్ గా నాకు ఆఫీస్ స్పేస్ కావాలి అనుకుంటే ఇక్కడ ఆప్ట్ ఫర్ 3.5 BHK. ఓకే, ఇక్కడ చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. Yes. రాధే స్కై లో ఫ్లాట్ తీసుకోవాలని ఎవరికైతే ఉందో వాళ్ళు ఒక్కసారి రాధే స్కైకి వచ్చి చూడండి. అంటే ఫ్లాట్స్ మేము ఆల్మోస్ట్ అన్ని చూపిస్తున్నాము, ఇంకా మీరు వచ్చి చూస్తే ఇంకా ఎక్కువగా మీకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ కస్టమర్ ఫ్లాట్ చాయిసెస్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అంతేనా మురళి గారు? ఎస్ మేడం. ఓకే, నాకు ఒకసారి కూర్చోండి మాట్లాడుకుందాం. ఇంకా అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయి. ఇంకా రాధే గ్రూప్ గురించి ఇంకా వేరే డౌట్ అవసరం లేదు. 12 years నుంచి కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్నది రాధే గ్రూప్. రాధే గ్రూప్. ఓకే, చుట్టూ డెవలప్మెంట్స్ గురించి ఒక్కసారి బ్రీఫ్ ఇస్తారా నాకు? మనం డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే మేజర్ గా కస్టమర్స్ కానీ క్లయింట్స్ కానీ ఎవరైతే ఇల్లు కొనాలనుకుంటారో ఫస్ట్ మేము ఎంత అమ్యూనిటీస్ ఇచ్చినా ఎంత గ్రాండ్ గా ఇచ్చినా ఫస్ట్ దే లుక్ ఇట్ ఈస్ లైక్ వాళ్ళు తీసుకున్న ఇంటికి వాళ్ళు వెళ్ళే వర్క్ ప్లేస్ కి కనెక్టివిటీ అండ్ మోర్ ఓవర్ ట్రావెలింగ్ కి ఈజీ అవుతుందా లేదా అనేది ఫస్ట్ ఆప్షన్ లో దే పుట్ ఇట్ ఇన్ మైండ్. దాని పరంగా ఐ హావ్ ఎన్ నెంబర్ ఆఫ్ కనెక్టివిటీస్. మీరు ఓఆర్ఆర్ నుంచి వెళ్ళొచ్చు, అక్కడ సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అట్ అ లాంగ్ డ్రైవ్, లేదంటే సిటీ లోపల వెళ్తారు అనుకుంటే వీ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు గో విత్ ఇన్ ద సిటీ ఆల్సో. అన్ని రోడ్స్ నుంచి కనెక్టివిటీ ఉంది. ఇంతకు ముందు మా వ్యూవర్స్ కి నేను చెప్పాను జూబ్లీ హిల్స్ నుంచి ఇక్కడికి ½ an hour లో వచ్చానని. ఐ థింక్ మీరు ఓఆర్ఆర్ యూస్ చేసి వచ్చారు. అవును. సో అలాగే మీకు ఇంకొంచెం సిటీలో చూసుకొని రావాలనుకుంటే యూ హ్యావ్ ఆప్షన్ టు గెట్ దాట్ ఆల్సో అన్నమాట. ఓకే, అండ్ మోర్ ఓవర్ రోడ్ కనెక్టివిటీ అయితే చాలా ఈజీ. రోడ్ కు వెళ్ళడానికి కూడా మీకు మామూలుగా కొన్ని లొకేషన్స్ ఎట్లా అంటే నా ప్రాజెక్ట్ నుంచి నేనున్న ఇంటి నుంచి మెయిన్ రోడ్ కి వెళ్ళాలి అన్నా ఇట్ విల్ టేక్ అనదర్ 5 to 10 minutes ఆఫ్ డ్రైవ్. నాకు అలా లేదు, ఐఎమ్ జస్ట్ బ్యాంగ్ ఆన్ ద సర్వీస్ రోడ్. జస్ట్ నా ప్రాజెక్ట్ నుంచి బయటకి వెళ్ళారనుకోండి యూ ఆర్ ఎంటరింగ్ ఇంటూ సర్వీస్ రోడ్. ఓకే, హాస్పిటల్స్ కానీ ఇంకా మిగతా వాటి గురించి చెప్తారా? స్కూల్స్, కాలేజెస్ నియర్ బై మేడం. హాస్పిటల్స్ పరంగా చూసుకుంటే క్లోజ్ టు 6 to 7 kilometers రేడియస్ లో మనకి హాస్పిటల్స్ అనేవి ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఫ్యూచర్ లో కూడా అప్కమింగ్ హాస్పిటల్స్, కేర్ హాస్పిటల్, యశో హాస్పిటల్స్ కి కూడా ప్రపోజల్స్ నడుస్తున్నాయి. సో ఇంకా దగ్గరికి ఐ మీన్ కమింగ్ డౌన్ ద లైన్ ఫ్యూచర్ మీకు ఆ హాస్పిటల్స్ కూడా నియర్ బై లో వచ్చేస్తుంది అండి. అండ్ స్కూల్స్ పరంగా చూసుకుంటే వన్ ఈజ్ మనకు జస్ట్ ప్రాజెక్ట్ నుంచి గేట్ బయట దాటితేనే గార్డెన్ స్కూల్ వస్తుంది మనకి. అలాగే నెక్స్ట్ ఒక 3 kilometers రేడియస్ లో మనకి 4-5 ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అమ్యూనిటీస్ గురించి కొంచెం లాస్ట్ లో బ్రీఫ్ ఇస్తారా నాకు? ఫైన్ మేడం. ప్రాజెక్ట్ పరంగా చూసుకుంటే కిడ్స్ సెంట్రిక్ హోమ్స్ కాబట్టి అమ్యూనిటీస్ మీద చాలా కేర్ తీసుకోవడం జరిగింది. అమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే మేడం మనకి 2 lakh SFT అమ్యూనిటీస్ ఇస్తున్నామండి. అందులో 50,000 SFT వచ్చేసి G+6 క్లబ్ హౌస్ ఉంటుంది. సో నార్మల్ గా ఏ కమ్యూనిటీకి వెళ్ళినా గానీ నా రెగ్యులర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో గ్రాసరీకి సంబంధించి కానీ అదంతా అవి హ్యాంపర్ కాకుండా ఉండదని చూస్తాం. సో అందులో మనము క్లబ్ హౌస్ లో మీకు ఒక గ్రాసరీ షాప్, ఒక ATM కియాస్క్, ఒక ఫార్మసీ, ఎమర్జెన్సీ క్లినిక్. అంటే ఇక్కడ ఫ్లాట్ తీసుకుంటే మీరు బయటకు వెళ్ళి ఏదో కొనుక్కోవాలన్న అవసరం ఉండదు, ఇంకా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ఫ్లాట్ తీసుకుని బయటకు వెళ్తున్నారు అంటే ఏదర్ మీ ఆఫీస్ కన్నా వెళ్ళాలి, లేకుంటే మీ బంధువుల ఇంటికి వేరే ఊరికి వెళ్తుంటే తప్ప మీరు ఇక్కడే హ్యాపీగా అన్ని దొరుకుతాయి. డే లైఫ్ లో బిజీగా ఉంటారు కదా, మార్నింగ్ అవర్స్, బిజినెస్, ఏదో ఆఫీస్ వర్క్, ఏదో బిజీ ఉన్నా కూడా మీరు వన్స్ ఇక్కడ ఈ ఫ్లాట్ లో, మీ ఫ్లాట్ లో రాధే స్కై లో అడుగు పెట్టారనుకోండి, ఆ బయటి వర్క్, బయట గజిబిజి అంతా మర్చిపోయి చాలా ప్రశాంతంగా రిలాక్స్ అవుతారు, చాలా హెల్దీగా ఉంటారు. అలాంటి వాతావరణం. మోర్ ఓవర్ మనకి బెస్ట్ పార్ట్ వచ్చేసి మన పెట్ ఫ్రెండ్లీ సెపరేట్ గా పెట్ పార్క్ కూడా ఇవ్వడం జరిగింది విత్ ఇన్ ద కమ్యూనిటీ. చాలా చోట్ల ఆ ప్రాబ్లం ఉంటుంది కదా, ఇక్కడ ఆ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ అసలు నార్త్ లో మీరు చూస్తున్నారు పెట్స్ గురించి ఇష్యూస్ వస్తున్నాయి. ఇక్కడ కూడా కొన్ని సొసైటీస్ లో కొంచెం క్లాసెస్ అనేది వస్తుంది. ఇక్కడ ఏమన్నా అట్లా ఏం లేకుండా సపరేట్ గా పెట్స్ కోసం పార్క్ ఇవ్వడం జరిగింది. వెరీ గుడ్ ప్లేస్. ఓకే, ఇంకోటి ఇంత ముందు మనం మాట్లాడుకున్నట్టు రాధే గ్రూప్, రాధే ఫ్యామిలీ అందరూ కలిపి సెలబ్రేషన్ ఏదైనా, ఫెస్టివల్ ఏదైనా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. మురళి గారు, రాధే గ్రూప్ గురించి చెప్పనవసరం లేదు. కస్టమర్స్ అందరూ రాధే ఫ్యామిలీ
ఎస్ మేడం. సో ఎంప్లాయీస్ ను కూడా రాధే గారు అలానే చూసుకుంటారా? సక్సెస్ లో మిమ్మల్ని భాగస్వాములు చేస్తారా? ఎస్ మేడం. 12th ఇయర్ రాబోతుందిగా. ఎస్ మేడం. ఆ భాగస్వామ్యం మీరు ఏదైతే అన్నారో సక్సెస్ లో కూడా విల్ హీ బి ఏ పార్ట్ అన్నాను మేడం. నాట్ ఓన్లీ ఇన్ సక్సెస్ అండి, మేము ఫెయిల్ అయినప్పుడు కూడా ఆయన మాకు భుజం తట్టి ప్రోత్సహిస్తూనే ఉంటారు. అలాగే సక్సెస్ అయినప్పుడు కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకుని కూడా విల్ బి దేర్, హీ విల్ ఇంట్రడ్యూస్ అస్ ఆల్సో. 12th ఇయర్ అయితే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారట. యా, ఓకే, ఎక్సైటింగ్ గా ఉందా? వెళ్ళాలి. ఓకే, ఫైనల్ గా నాకు డెవలప్మెంట్స్ గురించి చెప్పారు, ప్రాజెక్ట్ గురించి చెప్పారు, ప్రైసింగ్ గురించి వ్యూవర్స్ కి ఒక్కసారి చెప్తారా? ఫైన్ మేడం. ప్రైసింగ్ పరంగా చూసుకుంటా అంటే మన దగ్గర ఉన్న ఆప్షన్స్ 2 BHK, 3 BHK అండ్ 3.5 BHK. 2 BHK పరంగా చూసుకుంటే మీకు 93 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. 3 BHK పరంగా చూసుకుంటే 1,20 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 3.5 పరంగా చూసుకుంటే 1,80 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ వేరియేషన్స్ ఉన్నాయి మనకి. లగ్జరీ ప్రీమియం ఫ్లాట్స్, అందులో అఫోర్డబుల్ ప్రైజెస్. Yes. మీకు 2 BHK కావాలి అంటే జస్ట్ 93 lakhs అండి. ఎందుకంటే సిటీకి దగ్గరగా, ఇప్పుడు ఆ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి నేను హాఫ్ అన్ అవర్ లో వచ్చానన్నాను కదా, ఈ హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ లో మీకు ఇంత తక్కువ ధరలో ఇంత ఎమ్యూనిటీస్ ఉన్న ఫ్లాట్స్ అయితే దొరకవని చెప్పొచ్చు. ఒక్కసారి రాధే స్కైకి రండి, ఇక్కడ ఫ్లాట్స్ చూడండి, ఖచ్చితంగా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ పరంగా కూడా చెప్పనవసరం లేదు, మీకు తెలిసే ఉంటుంది. రాధే గ్రూప్ గురించి 12 years గా మార్కెట్ లో ఒక బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. సో మీరు అన్ని లగ్జరీ ప్రీమియం ఎమ్యూనిటీస్ ఉండాలి, మీకు ఐటీ హబ్ కి దగ్గరగా ఉండాలి అంటే ఖచ్చితంగా రాధే స్కై బెస్ట్ చాయిస్ గా అయితే నేను చెప్పగలను. ఒక్కసారి రాధే స్కైకి రండి. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.